నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న నెల్లూరు జిల్లా రైతు సాగు అనుభవాలు, చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపైన ఉచిత శిక్షణ అందిస్తున్న ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో పాటు అఖిల భారత సజ్జ పంట పరిశోధన ప్రాజెక్టు ప్రోగ్రాం డైరెక్టర్ తారా సత్యవతి గారి ముఖాముఖిని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సజ్జ, రాగి, జొన్న వంటి చిరుధాన్యపు పంటల్లో పుష్కలంగా లభిస్తాయి. విపత్కర పరిస్థితుల్లో రైతుకు వెన్నుదన్నుగా ఉండటంతో పాటు కరువు పరిస్థితుల్లో పండే వెసులుబాటు ఉండటం వల్ల ఈ పంటలు రైతుకు అనేక రకాలుగా మేలు చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అనంతపురం జిల్లాలో రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో చిరుధాన్యాల పంటపైన శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు, పరిశోధనలను జరుపుతూ రైతులను ధాన్యాల సాగు వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జోధ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారత సజ్జ పంట పరిశోధన ప్రాజెక్టు ప్రోగ్రాం డైరెక్టర్ తారా సత్యవతి అనంతపురంలోని పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనల గురించిన వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. మనిషి మనుగడకు ఆహారంలో మార్పులు అవసరమని భారత ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తోందని చెబుతున్న తారా సత్యవతితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండియా పరిశోధనా కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ తారా సత్యవతి గారు అనంతపురం జిల్లా పర్యటనలోనూ ప్రస్తుతం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆమె ఉన్నారు. మిల్లెట్స్ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా మిల్లెట్స్ మీద చేస్తున్న ప్రయోగాలు ఏంటి, వాటి మీద పరిశీలించడానికి అనంతపురం నుంచి ప్రస్తుతం మన దగ్గర తారా సత్యవతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ మిల్లెట్స్ మీద ఈ మధ్యకాలంలో చాలా అవగాహన పెరిగాయి, విపరీతమైన రైతులు కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్న పరిస్థితిలో ఎలాంటి ఈ కొత్త రకాలు దీంట్లో వచ్చాయి? పాతకాలంలో మన ఈ సజ్జలు, రాగులు ఇవన్నీ తినేవాళ్ళు. కానీ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, అంటే 1960s తర్వాత ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో ధాన్యము, గోధుమ వీటి దిగుబడి ఎక్కువైంది. ఎందుకంటే ఎరువులు వాడి వాటి దిగుబడి పెంచారు. ప్లస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేశారు, వాటిని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందరికీ పంచడం మొదలెట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మన రాష్ట్రంలోనే రూపాయి బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం అట్లా ఇచ్చారు. అలాగే నార్త్లో కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని మూలన ఏంటి, ఎవరికైతే ఈజీగా చేతికి అందుతుంది మనకి ఫుడ్, ప్లస్ ఈజీ ప్రాసెసింగ్. ఇప్పుడు రైస్ మనం పిండి చేస్తామనుకోండి, బియ్యం పిండి నిల్వ ఉంటుంది, అలాగే గోధుమ పిండి కూడా నిల్వ ఉంటుంది. కానీ ఈ సజ్జలు వీటిలో ఏంటంటే వాటి పిండి నిల్వ ఉండే టైం తక్కువ, వాటిలో ర్యాన్సిడిటీనే వస్తుంది, అంటే కొంచెం చేదుగా పుల్లగా తయారవుతుంది. అందుకని దాన్ని ఎక్కువ నిల్వ ఉంచలేరు. దానికి ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు వాటిని నూరుకొని వాటిని శుభ్రం చేసుకుని పిండిని వాడుకుంటారు. సో ఈ కష్టం ఉండటం వలన ఇంట్లో ఆడవాళ్ళు కానీ బయట సాగు చేస్తే వీటికి ఎక్కువ ధర లేకపోవటం వలన రైతులు కూడా వాటిని పండించడం తగ్గించారు. అది కాక ఇప్పుడు మనకి ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, కాలువలు వస్తున్నాయి. ఏ ఏరియాస్లో అయితే మీకు వాటర్ ఉండేది కాదు అక్కడ ఇట్లాంటి మిల్లెట్స్ అవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు నీళ్లు దొరకటం వలన ఏంటి, ఫార్మరు ఎక్కడైతే ఎక్కువ డబ్బులు వస్తుందో దానికి వెళ్ళిపోయారు. సో ఈ రకంగా బోల్డ్ అని కారణాల వలన ఈ మిల్లెట్స్ అనేవి ఫేడెట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి షుగరు, బీపీ అన్ని రకాల రోగాలు ఉన్నాయి. ఏంటంటే వీటి మూలం కారణం ఏంటంటే మనం తినే తిండి ప్లస్ మన జీవన విధానం, ఈ రెండు కలిపి ఈ మల్టిపుల్ డిసీజెస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటి గుణాలు చూసుకుందాం అనుకోండి, మిల్లెట్స్ ఇప్పుడు మనం మేజర్ ఫుడ్ క్రాప్స్ రైస్, వీట్, మేజ్, మొక్కజొన్న ఈ 3 చూసుకుంటాం. వాటితో కంపేర్ చేస్తే నేను సజ్జల గురించి చెప్తాను. వీటిలో ప్రోటీన్ శాతం ఎక్కువ అండి. తర్వాత మన ఫ్యాట్ వస అంటాం కదా, అది 6 to 7% ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ వస ఈ ఫ్యాట్ పర్సంటేజ్ మిగతా ఏ సీరియల్ గ్రెయిన్స్లోనే ఇంత ఉండదు. దీని కారణం వల్లనే మనకి ఈ సజ్జ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ సజ్జల్లో ఎక్కువ ఐరన్, జింక్ శాతం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మన దేశంలో లేడీస్ని చూడండి, చిన్న పిల్లల్ని చూడండి, ఎనీమియా రక్తహీనత అంటారు. రక్తహీనత మూలన ఏమవుతుంది, కాగ్నిటివ్ కెపాసిటీ తగ్గుతుంది, తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఆ రక్తహీనత తగ్గాలి అంటే డాక్టర్ ఏమంటారు, ఐరన్ ట్యాబ్లెట్ లేకపోతే ఇంకా మల్టీ వైటమిన్ ఇవి అవి వాడమంటారు. అదే మన చేతిలో అందుబాటులో నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఇవన్నీ. ఇవి కనుక మనం తింటే మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. మనకి న్యాచురల్గా దొరికే ఆహారం సజ్జలు ఫుల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండి, ఐరన్, జింక్ ఇవన్నీ చాలా ఎక్కువ. అలాగే వీటిలో మన కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల్లో రెసిస్టెంట్ స్టార్చెస్ అని అంటారు. ఆ రెసిస్టెంట్ స్టార్చెస్ అనేవి చాలా ఎక్కువ
సజ్జల్లో స్లో డైజెస్టబుల్ స్టార్చెస్ ఉంటాయి. ఇవి మనకి చాలా అవసరం మన శరీరానికి. అలాగే లేడీస్లో కానీ పిల్లల్లో కానీ రక్తహీనత, యంగ్ గర్ల్స్లో కొంచెం అడాలసెంట్ నుంచి యంగ్ ఏజ్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, బోల్డ్ అంత రక్తం పోతుంది, వాళ్ళకి తెలియదు. అప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకునే బదులు ఇట్లాంటి మన డైలీ ఫుడ్లో కనుక మనం తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు కొత్త వంగడాల గురించి అడిగారు కదా, ఇదివరకు ఏంటంటే ఏ క్రాప్లో అయినా సరే మనం ఎక్కువ ఉత్పత్తి ఎలా వస్తుంది, ఎక్కువ ఉత్పాదకత ఎలా వస్తుంది, తర్వాత రోగనిరోధక శక్తి ఉందా లేదా ఇట్లాంటివి చూస్తాం. కానీ మేము 2017 నుంచి ఒక కొత్త సిస్టమ్ పెట్టామన్నమాట. ఉత్పాదకత, ఉత్పత్తితో పాటు రోగనిరోధక శక్తి చూస్తాము. అలాగే ఈ మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్, జింక్ ఇవి కూడా మినిమం ఇంత క్వాంటిటీ ఉండాలి అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇనుము 42 ppm ఉండాలి, జింక్ 32 ppm ఉండాలి. ఈ క్రైటీరియా మేము పెట్టామన్నమాట. ఈ క్రైటీరియా మన సజ్జల్లో తప్పితే ప్రపంచంలో ఏ క్రాప్లోనూ పెట్టలేదు, ఏ దేశం కూడా పెట్టలేదు. మన ఇండియాలో కూడా మేమే పెట్టాం సజ్జల్లో. ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో దాదాపు 32 హైబ్రిడ్స్, ఒక 3 వెరైటీస్ సజ్జలో ఎక్కువ ఐరన్, ఎక్కువ జింక్తో పాటు రిలీజ్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ అనంతపూర్ వీళ్ళదే ఉంది రీసెర్చ్ స్టేషన్ని. వీళ్ళు ABV04 అని ఒక వెరైటీ డెవలప్ చేశారు. అందులో ఐరన్ 70 ppm ఉంది కదా, 70 ppm, జింక్ 45 ఎంత ఉంది కదా, 50. సో ఈ ప్రపోర్షన్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఈ వీటిని బయోఫోర్టిఫైడ్ వెరైటీస్ కూడా అని అంటున్నారు. ఈ బయోఫోర్టిఫికేషన్ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు వినే ఉంటారు, మోదీ గవర్నమెంట్ వాళ్ళు కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా అంటున్నారు కదా, న్యూట్రిషనల్లీ సెక్యూర్ ఇండియా కావాలి, మనకి శక్తిపరమైన ఇది కావాలి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కావాలంటున్నారు. మరి న్యూట్రిషనల్ సెక్యూరిటీని మనం ఎలా పెంచుతాం? మనం తినే ఆహారం వలన. బయట నుంచి సప్లిమెంట్స్ వేసుకుంటే మన శరీరం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అదే మనం సహజంగా తినే ఆహారం ద్వారా వెళ్తే మన శరీరం దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ విషయంలో చూసుకుంటే సజ్జలు చాలా మంచి క్రాప్ అండి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసింది. 2018లో నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని అన్నారు. ఇప్పుడు 2023 నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నారు. ఈ మిల్లెట్స్ అన్నిట్లో చూస్తే సజ్జలు 50% పైన సజ్జలు ఆక్యుపై చేస్తాయండి, ఏరియా కానీ ప్రొడక్షన్ కానీ. సజ్జలు మెయిన్గా రాజస్థాన్, తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా వీటన్నిటిలో గ్రో చేస్తారు. మేజర్ ప్రొడ్యూసరు, ఏరియా, ప్రొడక్షన్ వీటన్నిటిలో చూస్తే మాత్రం రాజస్థాన్ నెంబర్ 1 అండి. అక్కడ ఆల్మోస్ట్ 45% ఏరియా సజ్జలది రాజస్థాన్లోనే ఉంది. ఇక్కడ మనం అనంతపూరే కొంచెం అంటే లో రెయిన్ఫాల్ డిస్ట్రిక్ట్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు చూస్తున్నాను కదా 500 mm అన్నారు. అక్కడ నేను ఉన్న ప్లేస్, ఇప్పుడు అక్కడ వెస్టర్న్ రాజస్థాన్లో యాన్యువల్ రెయిన్ఫాల్ 200 mm కూడా ఉండదు. అలాంటి ప్లేసుల్లో అక్కడ మనుషులను చూడండి ఎంత గట్టిగా బలంగా ఉంటారు. వాళ్ళు సజ్జలు తింటారు, శుభ్రంగా తింటారు, ఇంత పెద్ద పెద్ద రోటీలు చేసుకొని తింటారు. ఇక్కడ ఇదివరకు కూడా సజ్జ అంబలి తాగేవాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు కదా, అవన్నీ కాలక్రమేణా పోయాయి. అవన్నీ మళ్ళీ మనం బ్యాక్ తీసుకురావాలి. అందుకనే వీటి ఇంపార్టెన్స్ని పెంచడానికి కానీ, వీటిని పాపులరైజ్ చేయడానికి, ఈ టెక్నాలజీస్ని ఫార్మర్స్కి అందించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్ మిషన్ని స్టార్ట్ చేసింది. దాని ద్వారా బోల్డ్ అనే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఏంటంటే ఫార్మర్స్కి టెక్నాలజీస్ని చెప్పడానికి, ఈ కొత్త వెరైటీస్ కానీ, హైబ్రిడ్స్ కానీ, సీడ్స్ని వాళ్ళకి ఇవ్వటానికి అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మేడం, ఈ వాణిజ్య పంటలు, నీటిపారుదల ఉన్న రంగంలో చూసుకుంటే రైతులు వీటి వైపు కొంత ఆసక్తి చూపరు, ఎందుకంటే లాభదాయకమైన పంటల వైపు మొగ్గు చూపుతారు. దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుందా, లేకపోతే మీ సైడ్ ఏమైనా వాళ్ళకి రాయితీలు ఇట్లాంటివి ఏమన్నా? మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు రైతులకి ఈ పంటల్ని పెంచడానికి కోసమని మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఫిక్స్ చేశారు. మద్దతు ధర అంటారు కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేశారు. 2017లో 1300 ఉండేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2200 దాకా వచ్చింది. ఎంత పెంచారో చూడండి. ప్లస్ ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినా కానీ కొన్ని చోట్ల ఏంటంటే మార్కెట్స్లో వాటిని ప్రొక్యూర్ చేసుకోవట్లేదు, తీసుకోవటం లేదు. గవర్నమెంట్ ఈ పాయింట్లో కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక మండీల్లో, ఈ మార్కెట్స్లో, మార్కెట్ యార్డ్లో వాళ్ళు వీటిని మద్దతు ధర కొన్నారనుకోండి, పాపం రైతులకి మంచిదే కదా. ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అయిందనుకోండి మినిమం సపోర్ట్ ప్రైస్ మీద, రైతులకి అడ్వాంటేజే, వాళ్ళకి ప్రాఫిటే, పెంచేవాడికి ప్రాఫిటే, తినేవాడికి ప్రాఫిటే, అందరికీ ప్రాఫిటే. ఇప్పుడు దాకా సజ్జ గురించి చెప్పుకున్నాం కదా, రాగులు చూసుకున్నారంటే వాటిలో కాల్షియం ఎక్కువ, బోల్డ్ రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, ఇక్కడ మనకి ఉపవాసాల్లో వాటిలో చిరుధాన్యాలతో చేసినవే తింటారు.
మెయిన్ రైసు గోధుమలతో కాకుండా ఈ చిరుధాన్యాలతో చేసిన ప్రోడక్ట్సే తింటారు. అలాగే నార్త్లో కూడా సామలు వరిగలు ఇట్లాంటివి కూడా వాళ్ళు తింటారు. సామకి చావల్ అంటారు. అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేశారు. అలాగే ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని వస్తున్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎఫ్పిఓలో క్రియేట్ చేసి వాళ్ళకి ఎనేబుల్ చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రాసెసింగ్ మిషనరీ అట్లాంటివి ఇచ్చి ఫార్మర్స్ చేశారనుకోండి, పెంచారు, ఇప్పుడు ఊదలే పెంచారు, సామలే పెంచారు, వాటిపైన తొక్క తీయటం అనేది కొంచెం టెక్నిక్ ఉంటుంది. వాటికి సరిపడా ఎక్విప్మెంటు యంత్రాలు వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఒకసారి ఇప్పుడు ఫార్మర్ గ్రో చేసిన తర్వాత ఆ ప్రొడ్యూస్ తీసుకొని వాటిని ఆ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్తో క్లీన్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని మార్కెట్లో అమ్మారనుకోండి, వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. మనకి న్యూట్రిషన్, ప్రాఫిట్కి ప్రాఫిట్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇవి చాలా ఉపయోగమైన క్రాప్స్ అండి. ఇంకొకటి మనకి మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఎసిడిటీ ప్రాబ్లం ఒకటి ఉంది. ఊరికనే పొట్టలో మండిపోతుంటుంది, గ్యాస్ వస్తుంటుంది. అదంతా సజ్జలు తిన్న తర్వాత కూడా, ఉడికించిన తర్వాత కూడా వాటి ఆల్కలైన్ నేచర్ పోగొట్టుకో. సో ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లం ఉందో వాళ్ళు సజ్జలు తింటే చాలా మంచిదండి. మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఊరిని మింగేస్తుంటాం, వాటి బదులు సజ్జలు తినండి, చాలా ఉపయోగం. అంటే ఇప్పుడు ఈ కొత్త వంగడాలు రీసెర్చ్లు వీటి ద్వారా కొంత పంటలు అంటే న్యాచురాలిటీ పోయింది, కొత్తవి రావడం ద్వారా వాటి స్వభావమే మారిపోయింది, కొంచెం విషతులు ఏమవుతున్నాయని కూడా కొంచెం ప్రచారం ఉంది. అంటే ఇప్పటికే రైస్ తీసుకున్నా మిగతా అవన్నీ తీసుకున్నా కూడా కొత్త వెరైటీస్ వచ్చాయి, కొంత నిల్వ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఈ మిల్లెట్స్లో కూడా ఇట్లాంటి ప్రయోగాలతో పాడే అవకాశం ఉందని ఒక అపోహ ఉంది. దీని ఎట్లా? లేదండి, అటువంటి అపోహ పడటానికి ఏ అవకాశము లేదు. ఎందుకంటే జీన్ మోడిఫైడ్ టెక్నాలజీ కానీ జిఎంఓస్ కానీ ఇట్లాంటివి ఏమి ప్రస్తుతం ఈ మిల్లెట్స్లో లేవు. ఒకవేళ ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినా వీటి షెల్ఫ్ లైఫ్, ఇప్పుడు చెప్పాను కదా, సజ్జ పిండి ఉందనుకోండి, దాని నిల్వ పీరియడ్ తక్కువ. దాన్ని పెంచడానికి ఎలా చేస్తే, థర్మల్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకే ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందా, దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ పెరుగుతుందా అన్న దాని మీదే చేస్తున్నారు. కానీ ఏమి జెనెటికలీ మోడిఫైడ్ టెక్నాలజీ కానీ అట్లాంటివి ఏమీ లేవండి. నార్త్ సైడ్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర మిల్లెట్స్ సాగు ఎట్లా ఉంది, వాడకం కూడా ఎట్లా ఉంది? రాజస్థాన్లో చెప్పాను కదా 50% దాకా సజ్జలు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చలికాలం వచ్చిందనుకోండి, బాజరేకి రోటీ, మక్కీకి రోటీ ఇట్లా అని తింటారు. మామూలుగా అయితే గేహూకి రోటీ అంటే గోధుమ రోటీలు చపాతీలు తింటారు. ఎందుకంటే ఇందులో కొంచెం వేడి చేసే తత్వం ఉంటుందని అనుకుంటారు. అలాగే వీటిని తినేటప్పుడు వాళ్ళు కొంచెం బెల్లంతో పాటు లేకపోతే నెయ్యితో పాటు తింటారు, కానీ నార్మల్గా తింటారు. 365 రోజులు తినే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం చూస్తే మిగతా వాళ్ళ ఆరోగ్యం చూస్తే చాలా తేడా ఉంది. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి, చాలా గట్టిగా ఉంటారు. అలాగే ఇప్పుడు మన వైపు చూస్తే మనం ఎంతసేపు బియ్యం పిండి, తర్వాత పులావు, రైస్ అవే తింటాం. మనం ఇప్పుడు ఇడ్లీ చేసుకున్నా బియ్యం పిండి వాడతాం, దోశలు చేసుకున్నా బియ్యం వాడతాం. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ హైదరాబాద్ వాళ్ళు కూడా బోల్డ్ అనే ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు 5-6 మిల్లెట్లు ఉన్నాయి. వారానికి రోజుకొక మిల్లెట్ వాడుకున్నా, మీరు రోజు ఇడ్లీ తినే అలవాటు ఉంది, మంచిది, దీన్ని కాదంటలేదు. మీరు బియ్యం బదులు వీటి పెట్టుకోండి. మన మినపప్పుతో పాటు ఈక్వల్ క్వాంటిటీలో మనం వేస్తాం కదా, బియ్యమో లేకపోతే ఇంకేదో, వాటి బదులు సజ్జలో, రాగులో, సామలో, ఓదులో పెట్టుకున్నారనుకోండి, మనకి ఎనర్జీకి ఎనర్జీ, న్యూట్రిషన్ తర్వాత మంచిది మనకి. సో అక్కడ పండే పంటలకి ఇక్కడ ఏదైనా సజెస్ట్ చేస్తే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఇక్కడ రైతులకి? ఇక్కడ నేను రైతుకి ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, వాటర్ ఉంది కాబట్టి వేరే అవెన్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ నీటితో పండే పంటలు పండించుకుంటున్నారు. కానీ ఓకే, ఎకనామిక్స్ ఆర్థికంగా ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయన్న దాని వైపు మొగ్గు చూపిస్తాడు రైతు, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వీటికి కూడా డిమాండ్ పెరుగుతుంది, రానున్న సంవత్సరాల్లో బాగా పెరుగుతుంది. రైతు అన్నది కూడా రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైతే మనము బతకాలి, పక్కనోడు బతకాలి, మనకి డబ్బులు రావాలి, వాళ్ళు ఉండాలి, అంటే అందరం సామరస్యంగా అందరూ చక్కగా ఉండాలి. అంటే ఇట్లాంటివన్నీ డైవర్సిఫైడ్ క్రాపింగ్ సిస్టమ్స్ తీసుకొని వాటర్ని మనం ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయాలి. ఉట్టి దిగుబడే కాకుండా మిగతా మనం తినే వాళ్ళకి, పశువులకు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, కోళ్ళకు కానివ్వండి, ఎవరికైనా, ఏ జంతువుకైనా, ఎవరైనా, అందరికీ కొన్ని న్యూట్రియంట్స్ కావాలి. ఆ న్యూట్రియంట్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయో ఆ క్రాప్స్ మనం పెంచుకోవాలి. ఏదైతే మిల్లెట్స్ ద్వారానే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. న్యాచురల్గా పండేటువంటి సజ్జ వంటి మిల్లెట్స్ ద్వారా ఎక్కువ కాల్షియం తప్ప ఎక్కువ జింక్ వంటివి దొరుకుతుందని చెప్పి శాస్త్రవేత్త సత్యవతి గారు చెప్తారు.
కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి.